హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ అయితే ఒకటి చేస్తున్నాము. సో అది కృష్ణ ఏందో ఆడ కూర్చొని ప్రయోగాలు చేస్తున్నాడు దాంట్లో. సో అదేందో కొంచెం వెళ్ళి చూసేద్దాము. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూసి మా ఛానల్ని లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ ఎందుకు, వెళ్దాం పాయింట్. ఓ కృష్ణ, ఏం చేస్తున్నావు? ఓ ఏంది నీ అడావిడి? ఏంది చెప్పు. ఏందో ఏం చేస్తున్నావు? ఏదో ప్రయోగాలు చేస్తున్నావు. ఏం ప్రయోగాలే? వస్తా ఈ రోజు మంచి టైగర్ రొయ్యలు తెచ్చిన. టైగర్ రొయ్యలు చూడు అట్టినా మేసాలు చూడు, నాకు గోల్డ్ అంత పొడుగు మంచి సైజులో ఉన్నాయి రొయ్యల. టైగర్ రొయ్యలు అంటారు ఇట్లనే. ఓకే, తెచ్చా వీటితో మంచిగా బిర్యానీ ట్రై చేద్దాం. బిర్యానీయా? ఒకసారి ఫ్రై చేసాం కాబట్టి ఈసారి బిర్యానీ ట్రై చేద్దాం. అవును, లాస్ట్ టైం ఫ్రై చేసాము, సూపర్ వచ్చింది. మామూలుగా ఉండదు. సేమ్ ఇప్పుడు అలాంటి చూడు, పోయినసారి తెచ్చిన రొయ్యలేనా? సేమ్ పెద్ద రొయ్యలు. పోయినసారి ఇంకా కొంచెం సైజ్ చిన్నవి. ఓకే, చూడు ఎంత ఉన్నాయి. ఈ పెద్ద కౌంటియా? చూడు వచ్చాక ఎంత. ఓ లోపల చాలా పెద్దది. ఈ రొయ్యలతో కానీ బిర్యానీ చేస్తే సూపర్ వస్తుంది. ఓకే, ఆదివారం అనే సంతోషంలో రొయ్యలు బిర్యానీ చేసుకొని తింటే ఉంటుంది మజా. సరే కానీ అన్ని ఇప్పుడు అది వలడమే పెద్ద టాస్క్ మనకి. కానీ సో ఇట్లా నీట్ గా ఇప్పుడు బాగా వలిచేసుకుని లోపల ఉన్న నరం లాగేస్తే మొక్క కతక్కని ఉంటది ఈ బిర్యానీలో. చిటికలో లాగేస్తాం. చూడు ఎట్ట వచ్చేసింది చిటికలో. అన్ని ఒలిచి ఆ గిన్నెలో వేసేయే. అది కాదు, ఇది కూడా దాంట్లో పెడతా. ఈ దీంట్లో వేసేయి, లోపల పప్పు దాంట్లో వేసేయి. అన్ని లాస్ట్ లో నరం వలిచేద్దాం. ఒక నరం ఉంటది, ఆ నరం తీసుకొని తినాలా. దాని కింద కూడా ఉంటది, అదే ఇక్కడ చివరికి వస్తుంది, పైన కింద. భలే వస్తున్నావు రొయ్యల. ఎక్స్పీరియన్స్ ఉందా? చిన్నప్పుడు నిందిలే, తెలియదు నీకు. తీసేసి దీని మీద పొక్కు అంతా తీసేస్తే దాని తర్వాత నరం, పొక్కు తీయకుండా నరం జొలిగిపోవు. అవునులే, లోపల ఉంటే టేస్ట్ ఉండదు అసలు. నరం తీగిపోతే, నరం ఏంటంటే అదే దాని జియా లోపల ఇంటెస్టైన్. అందుకే తీసేసుకుంటే నీట్ గా ఉంటది. అది దానికి చేదు ఉంటది మళ్ళీ కూర. నీట్ గా ఇట్లా కొలుచుకోవాలి. ఓకే, ఎంతకి ఇస్తున్నాయా? నేనే చెప్పాలే. అంటే వెయిట్ కిలో ఉంటాయా, 2 కిలోలు ఉంటాయా? ఒక కిలోనే తెచ్చింది నేను. మళ్ళీ ఎందుకు 2 కిలోలు అని చెప్పను. 1 కిలో తెస్తే 1/2 కిలో అవుతాయి అబ్బాయి. వండాక ఏది కృష్ణ కిలో కూడా లేవు నువ్వు అన్న ఎందుకు వచ్చింది. అందుకే 1 కేజీ చెప్తే కానీ రా. సరే ఉండు, నేను కూడా చేస్తాను కబూబ్ అయిపోతాయి. ఒక్కడు అయితే అది తెల్లారిపోతుంది, ఉదయం అవుతుంది. ఈ రోజు కూడా గాలి పలు తోలుతుందయా. గాలికి మళ్ళీ పోయిన ఆదివారం కూడా మంచి గాలి బరా. అవును, పోయినసారి అసలు గ్యాస్ పోయే మండల ఆరిపోయి అంత కుస్తీ అయ్యింది. ఫస్ట్ టైం అయినా భలే నీట్ గా వచ్చాను. బాగుందయ్యా, బాగా వచ్చావా? ఫస్ట్ టైం అయినా కానీ అసలు నాకు తెలియదు ఎట్లా వాళ్ళ కూడా. ఇంట్లో వాళ్ళు అయితే అసలు తాగని కూడా తాగరయ్యా, మన చేతిలో పెడతారు ఇవన్నీ. ఫస్ట్ టైం అసలు నేను కూడా ముట్టుకోలేదు. అదే గీత అంతా రెడీ చేసి ప్లేట్లోకి దా, మొక్క అసలు మిగల్చకుండా తినేస్తారు. నిజాలు చెప్పుకోవాలి, నేనైతే అసలు వంటింట్లోకి కూడా బావు. సరే ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఒలిచింది లాస్ట్ లో ఫైనల్ గా మంచి టేస్ట్ రావడానికి కోసమే కదా ఫ్రెండ్స్. కృష్ణ అయితే పై తొక్క వస్తున్నాడు. నేను దీని లోపల ఏదైతే మనకి పనికి రాదో దాన్ని తీసేస్తాను అనమాట. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు చూపించాను అది, నేను ఇది ఎట్లా తీయాలో. ఇలా పైన సెంటర్లో ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది దీని వేస్ట్. సో ఇలా ప్రతి దానికి తీసేసుకోవాలన్నమాట. చికెన్ అంగట్లో చికెన్ కొనుక్కున్నంత ఈజీ అయితే కాదు రొయ్యల్ని క్లీన్ చేయడము, కొంచెం కష్టమైన పని. ఓపికగా చేసుకోవాలి ఈ పని. టేస్ట్ కావాలంటే కష్టంగానే ఉంటుంది. కష్టపడితేనే కదా ఫలితం దక్కేది. అంతే, కష్టపడి ఒలుచుకొని తింటా. రొయ్యలను కూడా నీట్ గా ఈ విధంగా చేసుకుంటేనే కదా లోపల టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, సో రొయ్యల్ని మనము క్లీన్ చేయడానికి చాకు తీసుకొని ఇలా సెంటర్లో చాకుని పెట్టి ఇలా అంటే
దీని లోపల ఒక వేస్ట్ ఉంటుంది. సో ఇదన్నమాట, ఈ నరం లాగేయాల. అట్లాగే దీని కింద కూడా ఇంకోటి ఉంటుంది నల్లగా, ఇలా పట్టుకొని ఇలా పైకంటే వచ్చేస్తుంది. సో ఇట్లా క్లీన్ చేసేసుకోవాలా. అన్ని రొయ్యలని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలా, అప్పుడే రొయ్య తినడానికి బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. వచ్చేస్తుంది. చాలా సింపుల్ అనమాట దీన్ని తీసుకోవడం. చాలా మందికి ఏంటంటే టూత్ పిక్కులు తీసుకొని లోపల పెట్టి లాగుతూ ఉంటారు, అవి అంతగా పర్ఫెక్ట్గా రాదు. ఇలా చాకుతో ఇలా కోసుకున్నప్పుడే దీని లోపల వేస్టేజ్ అంతా బయటకు వస్తుంది. సో ఇటు బాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, రొయ్యలను అయితే శుభ్రంగా కడిగేసాము. సో లోపల ఉన్నదంతా క్లీన్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఒకసారిగా 1-2 సార్లు మనం నీట్గా అయితే కడిగేసుకుంటే శుభ్రంగా అయిపోతాయి. తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బిర్యానీలు అలాగే వేసామనుకోండి కొంచెం స్మెల్ వస్తాయి. సో ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న నీసు వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేసి ముక్క గట్టిగా అవుతుంది. బిర్యానీలో ముక్క టేస్ట్ హైలైట్గా ఉంటుంది. పొయ్యి మీద బాండ్లో పెట్టేసాము, నూనె కూడా పోస్తుంది. అగ్రం సెగ తగిలితే మనం ఒలుచుకున్న రొయ్యలను అయితే వేసి కొంచెం బాగా వేపుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకుంటే బిర్యానీలోకి బాగా గట్టిగా ఉంటుంది ముక్క. ఇటుకి రాయిలాగా ఉంటుంది. అంత గట్టిగా ఉండదులే. చెప్పు. దాంట్లో ఇప్పుడు బిర్యానీలో వాటర్ యాడ్ చేస్తాం కదా, వేసినప్పుడు అవి కొంచెం మెత్తబడతాయి. అప్పుడు ఎంతలాగా ఉన్నాయి, ఎంత అయిపోయినాయి చూడు. అది ఇచ్చినట్టు ఒక కవర్ నిండా ఉన్నాయి. సరే బాయ్కి ఇచ్చేసి మళ్ళీ కవర్ నిండా అని చెప్పి. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ని అయితే ఫస్ట్ కట్ చేసేసుకున్నాము. సో మెయిన్ వచ్చేసి ఎర్రగడ్డలు, టమాటా, పచ్చిమిరపకాయలు. సో మన స్పెషల్ గెస్ట్లు పెద్ద ఐటమ్ని అయితే బాగా కట్ చేస్తున్నారు అక్కడ. సో వాళ్ళు జస్ట్ వాయిస్ ఓవర్ ఒకటి ఇస్తారు, మనుషులు కనిపించారు అనమాట. అగ్నిని చూడాలని అనుకోవాలి. సన్నగా పొడిగా కడిగి వదిలేచేస్తాను. face to face. ఇది ఆయిల్ లాగా లేదా మంచినీళ్ళు లాగా ఉందా? అయ్యో వస్తాను కామెంట్స్. తెల్లగా నీళ్ళు పోస్తున్నారేనా? సో బిర్యానీ సామాను షాజీరా కూడా వేసుకోవాలి దీంట్లో. ఆనియన్స్ వేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి నా నిమ్మకాయలు వేసేస్తాను. టమోటా ఎర్రగడ్డ వేసినాక పచ్చిమిరపకాయలు వేయి. రైట్. బాగా ఎర్రగా వేగితే అంతా
ఎర్రగడ్డలు అయితే ఎర్రగా అయిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి రాలేదా? వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అలాగే దీంట్లో ఈ కొత్తిమీర పుదీనా కూడా వేసేద్దాం. కొంత సాల్ట్ కూడా వేసుకున్నాము. ఓకే, ఇప్పుడు కొంత పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లో. అదే కారం పొడివా. కొంచెం కారం కూడా వేసుకున్నాము. పసుపు వద్దులే. ఇది ఒక్క రోజు వేగినాక గరం మసాలా వేసేసి ఇందాక మనం వేయించి పెట్టుకున్నా రొయ్యలు అది వేసేస్తే ఈ మసాలా బాగా వేయితేనబ్బా టేస్ట్ ఈ విధంగా రావాలా. వాసన వస్తుండ బాగా. కొలతలు చెప్పు. అదే 3 గ్లాసులు బియ్యానికి 4.5 గ్లాసులు పూసుకుంటే చాలు. సో మనం డీప్ ఫ్రై చేసుకున్న టైగర్ ప్రాన్స్ని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బిర్యానీలోకి అయితే మిక్స్ చేసేద్దాము. సో ఎసురు అయితే కాగిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఒక దెబ్బ నిమ్మకాయ వేడి వేసుకొని సో నిమ్మకాయ అయితే పిండి వేసుకున్నాము. ఇందాక మనం నానబెట్టుకున్న బియ్యం 3 గ్లాసులు అయితే దీంట్లో పోసేద్దాం. అడుగు అంటకుండా చూసుకుంటా తర్వాత కింద పిన్నం పెట్టేసుకొని కింద బొగ్గులు పైన వేసేసుకుంటే సరిగ్గా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూట పెట్టేసి ఒక పనిద్దాం. ఒకసారి ఫైనల్గా దీంట్లో ఏంటంటే ఆ ఉప్పు కారం అంతా సరిపోయినది చూసుకోవాలా. అందుకనే ఒకటి గిన్నెలు వేసుకొని చల్లార్చుకుంటున్నా. అబ్బా ఆ తక్కన ఉందయ్యా, ఇంకొక రోజు ఉప్పు పడాలి దీంట్లో. సో ఇప్పుడే ఏంటంటే ఉప్పులు గిప్పులు అన్నీ వేసుకోవాలి. అన్నం ఉడికినాక వేసుకుంటే కలవదు. మీరు కూడా నేను చేసినట్టు చేయండి. బిర్యానీ బాగుండకపోతే అప్పుడు అడగండి. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతే బొగ్గులు పైన వేసేసి దమ్మేస్తే ఫినిష్. ఫ్రెండ్స్ బిర్యానీ దగ్గరికి వచ్చేసింది, అంటే తినేయడానికి దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని కింద బొగ్గులు తీసి పైన వేస్తే దమ్ ఎక్కుతుంది. అప్పుడు ఆ సహజంగా అప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండేది. సో దీన్ని ఒక్క రోజు పక్కన పెట్టేసి గట్లు లోపల పొయ్యిలో ఉంటాయి కదా, ఈ ఒక్క రోజు పక్కకి తీసేసుకొని సో కింద బొగ్గులన్నీ ఖాళీ చేసేయాలా. అప్పుడే కింద అడుగు మాడిపోకుండా
మనకి పైసాగా తగులుతుంది అనమాట. ఈ రోని బొగ్గుల్ని పైన వేసేసుకొని అప్పుడు దాంట్లో ఉండే చెమ్మంతి పీల్చేస్తుంది. పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ దోశ పెనం ఉంది కదా, ఈ దోశ పెనంని దీనిపైన పెట్టేసి సాధారణంగా ఇప్పుడు ఆ బొగ్గులను తీసుకొని వచ్చి దీనిపైన వేస్తే దమ్ కతక్కని ఉంటుంది. ఖాళీ వేడి వేడి బొగ్గుల్ని ఒక 15 నిమిషాలు ఇటు వదిలేసామనుకో మన రొయ్యల బిర్యానీ వేరే లెవెల్. అంతే, ఇట్లా ఒక 15 నిమిషాలు వదిలేద్దాము. వదిలేసిన తర్వాత తీసి చూపిస్తా, మీరే చూడండి ఎట్లా ఉంటుందో. ఫ్రెండ్స్, ఈరోజు మా కేఐ పాల్ మామ అయితే బిర్యానీ రుచి చూడడానికి అయితే అతను ఊరు నుంచి పరిగెత్తుకుని బండికి వచ్చేసాడు. ఆయనకు వాసన ఆడదాకా వచ్చిందంట. ఎప్పటి నుంచో రొయ్యల బిర్యానీ తినాలని ఆశగా ఉన్నాడంట. మాట్లాడేదైనా తలకాయ ఎగరేస్తా చెప్పాలి నువ్వు. అసలుకి నీకు ఎప్పుడు నుంచి తినాలని ఉంది? ఏంది? 1 మంత్ నుంచి ఉంది తినాలని. ఫ్రెండ్స్, ఈ రోజు మన వాళ్ళు రొయ్యల బిర్యానీ చేస్తున్నారనే తలకి ఆసక్తిగా ఆహ్లాదకంగా వచ్చాను నేను చాలా దూరం నుంచి. ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. సరే రా అయితే. ఫ్రెండ్స్, చేతులు కడుక్కుందా? ఏందో థమ్స్అప్ గిన్సప్ మొత్తం తెచ్చినట్టున్నావా? వేసేసి వస్తుంది. ఫ్రెండ్స్, ఎట్టకేళ్ళకి మన బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పై బిర్యానీ పక్కన పెట్టేసుకొని మన బిర్యానీ అయితే ఎట్లా చూద్దాము. భలే కలర్ఫుల్ గా వచ్చిందయ్యో. పైది కొంచెం ఎక్కువ బాగా సెగ తగిలి రైస్ గట్టిపడింది. పైని తీసేసుకొని కలబడదామయ్యా. అతక్కని వచ్చింది అడుగు మాడిపోకుండా. పర్ఫెక్ట్ గా వచ్చింది. కానీ ఇంగ్లీట్ ఇదిగో సాధారణంగా దీని ఒక టేస్ట్ పట్టు పట్టేద్దాం. రా కే పాల్, మసి కూడా తేపో పట్టుకొని పోదాం. అయ్యో ఫ్రెండ్స్, సో ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేయడానికి అయితే మన అతిథి కేఏ పాల్ అయితే రెడీగా ఉన్నాడు. సో అతను మామూలుగానే ఫుడ్ కుమ్మేస్తాడు. సో ఇప్పుడు ఫస్ట్ అతనికి వడ్డిద్దాం ఫుడ్. మామ ప్లేట్. సో చూడండి బిర్యానీ. సో పాల్ మామకి అయితే బిర్యానీ రొయ్యల బిర్యానీ తయారైంది. కృష్ణ ప్లేట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. మా పెరుగు చట్నీ వేసుకోవా? బాగుందా? అతను అన్ని లాంగ్వేజ్లు మిక్స్ చేసి మాట్లాడతాడు. పెరుగు పెట్టిస్తా అలా మా పొట్టి మా పెరుగు చట్నీయా? గోంగూర అయితే బాగుంది. గోంగూర నాకు బుద్ధి చేస్తలే. ఇప్పుడు కూర్చో, ముద్ద పెట్టుకొని టేస్ట్ చూసి చెప్దాం. మళ్ళీ సగం మీద ఉంది. ఫస్ట్ ఓన్లీ రైస్ ని టేస్ట్ చేద్దాము. బాగుందా? ఆ పక్కన ఉన్నాయి బిర్యానీ పొడి పొడిగా ఇంట్లో స్టైల్లా.
చాలా బాగా వచ్చింది. అటంది బిర్యానీయా ఒకసారి అతని రివ్యూ కూడా తీసుకున్నాము. ఫ్రాన్స్ పెద్ద ఫ్రాన్స్ మావా. మా మామకి అప్పటికప్పటికి మనం గుర్తు చేస్తున్నారా. ఏం చెప్పాలి ఏం అర్థం కావట్లే. చూస్తా పోతా మీరు ఒక లైక్. సో ఫస్ట్ నుంచి నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో సేమ్ అలాగే చేసుకోండి, కతక్కన వస్తుంది టేస్ట్ అయితే. సో ఇదేనండి ఈ రోజుకి మేము చేసిన ఫుడ్ అయితే. సో మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం కతక్కని వీడియోతో వస్తాము. మా ఛానల్ని చూస్తూ ఎండ్ వరకు లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నెక్స్ట్ టైం మేము ముందు వస్తాము. అంటిల్ దెన్ బాయ్.